విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కూటమి ప్రభుత్వం 142 హామీలు నెరవేర్చిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతోందన్నారు. రాజాం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని నేతలు తెలిపారు. అట్లానే మనం ఇంకా వ్యక్తిగతంగా చూసుకోవాలంటే ఈ 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద వేసినటువంటి ఆ సైకో నాయకులందరికీ ఏ రోజు కనిపించలేదు. వచ్చిన 2-3 నెలల్లోనే మన నాయకుడు 15 లక్షలు తీసుకొచ్చి ఏకతాటిగా వర్క్ చేయించి ఈ రోడ్డు 15 కోట్లు తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఈ రోడ్డు బాగు చేసి మనకు చేసింది. అట్లానే ఈ రానున్న రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంగా ఇంకా రానున్న రోజుల్లో ఏదైతే పథకాల్లో భాగంగా ఈ రోజు రేపు ఆల్రెడీ ఈ అమ్మ కొడి పథకం అనేది తల్లికోమలు అన్నది రేపు మాకు ఎందరు ఆడపిల్లలు అందించడం జరుగుతుంది. అలాగే ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 20,000 3 దఫాలుగా మొదటి దఫాలకి 8 నుంచి 10,000 రూపాయలు, ఆ తర్వాత 10 దఫాలుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క కార్యక్రమం చూసుకుంటే మన నాయకుడు, మన విజయనగర నాయకుడు అనేక రకాల ప్రతి ఊరికి తారు రోడ్లు తేవడం, సీసీ రోడ్లు తేవడం, అతను ఊరు లేకుండా తారు రోడ్లు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ 175 నియోజకవర్గాల్లో మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇన్ని వనరులు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని గుడిపల్లి సర్కిల్ వద్ద బైక్ ను టిప్పర్ రాలీని కొట్టిన ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన యువకుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్ లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాద సమయంలో బైక్ టిప్పర్ కింద ఇరుక్కుపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవరుని విజయనగరం టౌన్లో విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తామని చెప్పి కేవలం 13,000 మాత్రమే ఇవ్వడం ప్రజలతో మోసమన్నారు. అది జూలై 5న మాత్రమే ఇస్తామంటూ ఆలస్యంగా నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల హక్కులు, ప్రజల సంక్షేమానికి హాని కలిగే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిని ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ నిన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ 5వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గతంలో విద్యార్థుల వసతి విషయంలో కూడా ఇలాగే పోస్ట్పోన్ చేసి ఇప్పుడు కూడా నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు పడతారు, అమ్మఒడి వస్తుంది, కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళు మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం అనేక షరతులు పెట్టి తల్లికి వందనంలో విడుదల
చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 చెప్పండి, కానీ 15,000 చెప్పి 2,000 కోతలు విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక చాలా మంది 4-వీలర్ క్యాబులు నడుపుతున్నారు, ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా షరతులు పెట్టి వాళ్ళ తల్లివాడు రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇంజాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి హాజరై పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలలో మౌలిక వస్తువులు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి మా పాఠశాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అట్లాగే పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తర్వులచే ప్రైవేట్ స్కూల్లో డ్రెస్ మంచిగా, షూస్ మంచిగా, జర గట్టిగా ఉండగానే ఏదో చెప్తున్నారు వాళ్ళు. అది కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో మేము అన్ని వసతులు కల్పించి మీ తాన ₹1 తీసుకోకుండా మీకే బట్టలు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, హాస్టల్స్ ఇచ్చి, మధ్యాహ్న భోజనం పెట్టి మంచి భోజనం పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అన్నీ నేను చూడలేను. రంగారెడ్డి జిల్లా టిప్పులఖాన్ బ్రిడ్జి వద్ద ఆర్డీ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక రైడ్ నిర్వహించారు. విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఫోకస్ చేసి నిబంధనలు పాటించని 12 ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేశారు. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకుని యాజమాన్యంపై అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే నువ్వు పిల్లల్ని తీసేసి రావాలి. అయితే ఒకటే బస్సులో పంపించారు పిల్లలు. ఎంతమంది ఉన్నారు?
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం సంకిలి సాయన ఛానల్లో పూడికతీత పిల్ల కాలువల మరమ్మతులు రైతుల సహకారంతో ప్రారంభమయ్యాయి. చిట్టిగెడ్డ, పెద్దపూను, తిరుగుడు పూనులకు షెల్టర్లు, సుమారు 2 కిలోమీటర్ల మేర ఛానల్ శుభ్రీకరణ చర్యలు చేపట్టారు. కొమిరి మాజీ ఎంపీటీసీ సూర్యారావు, ప్రస్తుత ఎంపీటీసీ కుమారుడు రామకోటి, ప్రాదేశిక సభ్యులు ప్రసాదరావు, కృష్ణ, వెంకటరమణమూర్తి తదితరుల ఆర్థిక సహకారంతో పనులు కొనసాగాయి. లస్కర్ సింహాచలం నేతృత్వంలో రైతులు శ్రమించి ఆయకట్టు రైతుల అభినందనలు పొందారు. తలుపుల పరిస్థితి ఇది. జూమక్కలే ఇలా చెయ్య ఇలాగా తీస్తే చేస్తాను. ఇలాగా ఆ టైప్లో తీస్తే సరిపడుతుంది. నిలబడ అలా ఇట్లా నాయన నిలబడ. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు భారీ ఊరటను కల్పించింది. అమరావతి మహిళల అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్టైన ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని కొమ్మినేనిని గట్టిగా హెచ్చరించింది. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం విడుదలకు సంబంధించిన నిబంధనలు ట్రయల్ కోర్టు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. తెనాలి మారీసుపేటలోని చెంచురామయ్య హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను, వంటగది పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. ఉంటే వాటిని కూడా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఎవరైనా చేసుకోవాల్సిన రైతులు వచ్చి ఈ పిఎం కిసాన్ ఎన్రోల్మెంట్ చేసుకోండి. అట్లాగే అన్నదాత సుఖీభవ దాని గురించి కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా మన యొక్క రైతు సేవా కేంద్రాల్లో వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే రైతులకి ఏమన్నా సందేహాలు ఉన్నా మేము తప్పకుండా వాటిని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే మన రైతు సేవా కేంద్రాల్లో కావాల్సిన లైబ్రరీ కూడా ఉంది. మన రైతులకి ఏమన్నా కావాల్సినది ఉంటే అక్కడ వచ్చి చూసుకొని మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అసిస్టెంట్స్ని కూడా కలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే అందుబాటులో నేను ఎప్పటికప్పుడు మీ అందుబాటులో ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను కొత్తగా వ్యవసాయ మండలాధికారిగా వేటపాలెంకి నియమించబడ్డాను. అంతకుముందు మన చీరాల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేటపాలెం మండలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తప్పకుండా ఈ మండలంలో కావాల్సిన రైతులకు కావాల్సిన అందరికీ అందుబాటులో ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మా సిబ్బంది చేత కూడా మీకు ఏ కార్యక్రమాల్లో ఉన్నాయో ప్రతి టైంకి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా రైతులందరూ ఆ ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి పచ్చి రొట్టె ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు మన రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మీరందరికీ నాకు కూడా ప్రతి విషయంలో
బాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారిగా ఎం సరిత నూతన బాధ్యతలు చేపట్టారు. మండల కాంప్లెక్స్లోని వ్యవసాయ కార్యాలయంలో ఆమె పదవి స్వీకరించారు. గతంలో చీరాలలో ఎంఓగా పనిచేసిన ఆమె బదిలీ ద్వారా వేటపాలెం మండలానికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె మీడియాతో మాట్లాడి వేటపాలెం రైతుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. కొంచెం జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ మరి ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గుండె దడబ ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ₹1 వారికి ఇవ్వలేదు. పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు అని చెప్పి కూడా ఈయన పేరుంది. అట్లాంటి ఆయన ఈ రోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం 2 లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ వేల కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు, ఒక షాపు తగిలితే వ్యాపారం చేసుకొచ్చేమో అని చెప్పి ఎంతో మంది డబ్బులు కట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో కూడా చాలా మంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు. కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి, నాకు 50% వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాలు లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో ₹15 ఎక్సెస్. అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రయాణంలో సుమారు 265 మంది మరి మృత్యువాత పడ్డం అనేటువంటిది విషాదకరమైన విషయం. మరి వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ మరి ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.